జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. అప్పుడే పుట్టినటువంటి పిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుందా లేదా? పిల్లలు పుట్టినటువంటి వెంటనే తల్లిదండ్రులు గాబరా పడుతూ వీరు ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ పాదంలో పుట్టారు, ఏ లగ్నంలో జన్మించారు, వీళ్ళకి ఏదైనా శాంతులు చేయించాలా అన్నటువంటి ఆలోచన గాబరా అధికంగా ఉంటుంది. నవగ్రహ శాంతుల్ని మనం చేస్తూ ఉంటాం. అందరికీ తెలియనటువంటి అంశం ఏంటంటే, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు. కేవలం అంగారకుడు మాత్రమే అంతో ఇంతో ప్రభావాన్ని చూపెడతాడు. సప్తమాతృకల యొక్క ప్రభావం అన్నటువంటిది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే కావచ్చు, పిల్లలు ఆడపిల్లలు జన్మించిన, మగపిల్లవాడు జన్మించిన సరి సంఖ్యలో బేసి సంఖ్యలో ఉన్నటువంటి మాసాలు మారుతున్న సందర్భం, సంవత్సరాలు మారుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క జాతకాన్ని అనుసరించే కంటే మనందరం కూడా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, బాలారిష్టలు వచ్చాయి, బాలగ్రహ దోషాలు వచ్చాయి అని చెప్పేసి మనమందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. 12 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికల మీద సప్తమాతృకల యొక్క ప్రభావం, బాలగ్రహ పీడలు ఉంటాయి తప్ప నవగ్రహాల యొక్క ప్రభావం అన్నటువంటిది అది తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు పుట్టినటువంటి దగ్గర నుండి నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేయటం ఎంత ఉత్తమమో. ఎందుకంటే బిడ్డ పుట్టినటువంటి నక్షత్ర చరణం పాదం, మొదటి పాదం తల్లికి, రెండవ పాదం తండ్రికి, మూడవ పాదం అన్నటువంటిది మేనమామ గారికి, నాలుగవ పాదం అన్నటువంటిది తాతయ్యకి, వాళ్ళకు సంబంధించినటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి బిడ్డ పుట్టగానే కొన్ని శాంతుల్ని మనం చేస్తూ ఉంటాం. అది ఎవరికైనా దోషయుక్తమైనటువంటి పరిస్థితి ఉంటే వాటితో పాటు బాలగ్రహ సంబంధమైనటువంటి పీడలను కూడా నివృత్తి చేసుకోనట్టయితే పిల్లలకు అజీర్తి చేయటం, బాలబాలికలు విషజ్వరాలను బారిన పడి చనిపోతూ ఉండటం, విచిత్రవంతమైనటువంటి వ్యాధుల వల్ల వాతము, పిత్తము, కఫము ఇవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వటం వల్ల కూడా పిల్లలు చనిపోతూ ఉండటం, జ్వరాల బారిన పడి చనిపోతూ ఉండటం, లేదా నీరు, అగ్ని ఇలాంటి సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా పిల్లలు చనిపోవటానికి కారణం బాలగ్రహ దోషాలు. మరి బాలగ్రహ దోషాలు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల మీద ఉంటూ ఉంటాయి. మరి వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి? అసలు బాలగ్రహ పీడలు పిల్లలకి వచ్చాయని తెలుసుకోవటం ఎలాగంటే, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలు తీవ్రంగా ఏడుస్తూ ఉండటం, వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి స్వభావం మారిపోవటం, జ్వరం వస్తే ఎలా ఉంటుందో వాళ్ళ శరీరం మొత్తం కూడా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం, ముఖ కవలికలు మారిపోవటం, చర్మం యొక్క రంగు మారటం, నిద్ర పడకపోవటం, ప్రత్యేకించి ఏ ఆహారాన్ని కూడా స్వీకరించలేకపోతూ తీవ్రమైనటువంటి బాధ, నొప్పి కలిగితే శరీరం ఎలాగైతే మనం దుఃఖిస్తూ ఉంటామో వాళ్ళ శరీరంలో తీవ్రమైనటువంటి బాధ అవ్వచ్చు, నొప్పి అవ్వచ్చు, మనకు చెప్పలేకపోతుండొచ్చు. తీవ్రమైనటువంటి ఆందోళన పడుతూ గనక ఉన్నట్టయితే కనీసం 2 గంటల కంటే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి అనేక గంటలు, అనేక రోజుల పాటు ఇలాగా కొనసాగుతూ ఉన్నట్టయితే వారికి బాలగ్రహాలు సోకాయి. ఈ బాలగ్రహాలు ఎప్పుడు సోకుతాయంటే 1వ రోజు, 1వ మాసం, 1వ సంవత్సరం, 12వ సంవత్సరం ఒక గ్రహపీడ సోకితే 2వ రోజు, 2వ మాసం, 2వ సంవత్సరం ఇలాగ మరో గ్రహపీడలు అన్నటువంటివి సోకుతూ ఉంటాయి. అలాగ 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బాలబాలికల్లో పురుషుడు మగపిల్లవాడైతే గనక బేసి సంఖ్య కలిగినటువంటి సంవత్సరాలు లేదా మాసాలు, రోజుల్లో బాలగ్రహ పీడలు జరుగుతుంటాయి. ఆడపిల్లలైతే గనక సరి సంఖ్య కలిగినటువంటి సంవత్సరాలు, మాసాలు, రోజుల్లో వాళ్ళకి బాలగ్రహ పీడలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బాలగ్రహ పీడలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో
తీవ్రమైనటువంటి దుఃఖానికి కారణమై ఉన్నటువంటి సందర్భంలో ఆ బాలగ్రహ పీడల్ని ఎలా తొలగించవచ్చు? అతి సులభమైనటువంటి మార్గంలో దీనికి ఏదైనా పరిహారం ఉందా అంటే తప్పకుండా ఉంది. మనందరికీ తెలిసినటువంటి గుగ్గిలం, అలాగే సాంబ్రాణి, వీటి రెండింటినీ కూడా చూర్ణంగా చేసుకొని నిప్పుల మీద పోస్తూ, అలాగే విశేషవంతమైనటువంటి పసుపు, పంచదార, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ధూపం పడుతూ పిల్లలకి వాళ్ళకు స్నానం చేసినటువంటి వెంటనే కానీ, లేదా బాలగ్రహ పీడలు కలుగుతున్నటువంటి సందర్భంలో కానీ ఈ పొగను గనక పెడుతూ వాటిలో విశేషవంతమైనటువంటి నెమలీకను గనక దిష్టి తీసి నెమలీకను కూడా తుంచి ఆ ధూపంతో పిల్లలకి గనక ధూపం పట్టినట్టయితే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి. తప్పనిసరిగా వాళ్ళ యొక్క శరీరం బలిష్టమవుతుంది. సప్తమాతృకల యొక్క ప్రభావం కానీ, వ్యాధిని కలిగించగలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి శక్తుల బారి నుండి రక్షించి వారి యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాదు, బాలగ్రహ పీడలను కూడా తొలగించగలిగినటువంటి శక్తి నెమలీకలకు ఉంది. కాబట్టి చిన్నపిల్లల యొక్క పొత్తిళ్లలో నెమలీకలను పెట్టడం, చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో నెమలీకల్ని ఉంచటం, అప్పుడప్పుడు అమావాస్య పర్వదినం రోజైన నెమలీకతో తల నుండి కాళ్ల వరకు దిష్టి తీసి వాటిని గుగ్గిలంతో పాటు దహించజేసి వాటి యొక్క పొగను గనక పిల్లలకు పట్టినట్టయితే వాళ్ళ యొక్క దేహం బలిష్టమవుతుంది. బాలగ్రహ పీడలన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది.